దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. ఎవరికాళ్ళు లైన్లో ఉండండి. లైన్లో ఉన్నానా లేదా ఒకసారి చూసుకోండి. ఈ సమయంలో దేవుని బిడ్డరా, మరి వాతావరణం అనుకూలంగా లేకపోవడాన్ని బట్టి ఒక గంట లేటుగా మనము వెళ్తున్నాము. అలాగే ఇప్పుడు అది కూడా ఇంకా ఒక గంట సేపు నేను వాక్యం చెప్తాను. మరి కొద్దిగా వాతావరణం అనుకూలంగా లేకపోవటాన్ని బట్టి దేవుడి దగ్గర గత నెలలో మరి 7, 8, 9 తారీఖుల్లో మనము సంఘపక్షంగా సువార్త సభలు మనం ఏర్పాటు చేసుకున్నాము. అలాగే మరి ఏప్రిల్ నెల చివరి దినాల్లో VBS సండే స్కూల్ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు కూడా ఎంతోమంది దీవించబడ్డారు. అలాగే సువార్త సభల ద్వారా కూడా కొంతమంది ఆ ఉపదేశాలు, ఆ వాక్య సందేశాలు వినటం ద్వారా కొంతమంది దీవించబడ్డారు. దేవుడిగా అలాగే మొన్న శుక్రవారము ఆన్లైన్ ప్రార్థన మరి జరిగింది. మరి చాలామంది రాలేదు. 12 గంటల కాడ నుంచి ఓ ప్రక్కన సండే స్కూల్ జరుగుతూ ఉంది. లాస్ట్ రోజు పైన ఏమో స్త్రీల కూడిక జరుగుతూ ఉంది. స్త్రీల కూడిక కూడా టయానికే ప్రారంభించారు. అలాగే పిల్లల కార్యక్రమం కూడా ఆగలేదు. అది 5 గంటల దాకా జరిగింది. గిఫ్ట్లు కూడా కొంతమంది ఇచ్చారు. గిఫ్ట్లు కూడా పిల్లలకి ఇవ్వటం జరిగింది. దానిలో మరి చాలామంది అలాగే దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ నెలలో కూడా ఏకాంత ప్రార్థన చేయాలి అని అనుకుంటున్నాము. ఈ నెల చివరి వారంలో బల్లారాధనకు ముందుగా జూన్ నెల 1వ తారీఖు వచ్చిందని చెప్తున్నారు. అలాగే ఏప్రిల్ నెల లాస్ట్లో మరి 4 దినాలు అయితే 3 దినాలైనా ఏకాంత ప్రార్థన పెట్టాలి అనుకుంటున్నాము. మరి ఏకాంత ప్రార్థన ఉంటుంది. 2 భాగాలు చేస్తాము. మీరు ఎక్కువ మంది వస్తే 2 భాగాలు చేస్తాము. ఏకాంత ప్రార్థన ఎలా జరిగిందో అలా జరిగేటట్లుగా నేను మరి ప్రయత్నం చేస్తాను. అదివరకేమో ఏకాంత స్థలంలో జరిగేది, ఈసారి మందిరంలోనే జరగాలని ఆశపడుతున్నాను. ఈ రోజున చాలామంది విశ్వాసులైన వారికి ఎక్కువగా దేవుని మీద ఆసక్తి వారు కనపరచట్లేదు. బుధవారం రావట్లా, శనివారం రావట్లా. మారుమనసు పొంది బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు మీరు క్రమాలు పాటించాలి. క్రమాలకి మీరు రావాలి. బుధవారం రావాలి. అలాగే 3 గంటల కాడ నుంచి 5 గంటల వరకు మరి సిస్టర్స్ కొంతమంది ఆ ప్రార్థన ఆగిపోకుండా కొనసాగిస్తున్నారు. మరి వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. 3 గంటల కాడ నుంచి 5 గంటల వరకు విజ్ఞాపన ప్రార్థన జరుగుతూ ఉంది. మీకేమైనా సమస్యలుంటే ఆ విజ్ఞాపన ప్రార్థనకి మీరు చెబితే ఫోన్ చేసి మీ గురించి విజ్ఞాపన చేస్తారు. అలాగే నా వ్యక్తిగతంగా చేస్తూ ఉంటాను. అలాగే సంఘపరంగా కూడా విజ్ఞాపనలు మీ సమస్యల నిమిత్తం ప్రార్థన చేస్తారు. కాబట్టి మీరు మర్చిపోవద్దు. దేవుని బిడ్డరా, ఈ యొక్క సమయంలో చిన్న వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యాన్ని మీరు ఆ యొక్క శ్రద్ధగా వినాలి. ఎఫెసీ పత్రిక మరి 4వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము. చాలు. మీరు ఇక్కడ ఈ వాక్య భాగాన్ని పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనము క్రీస్తు వలె ఎదగాలి అనే మాట. ప్రేమ అనేది కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రేమ అనేది మనము కలిగి ఉండాలి. రెండవది సత్యము కలిగిన వారంగా ఉండాలి. సత్యము అంటే దేవుని వాక్యము. వాక్యమే సత్యము.
వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. మూడవది ఏంటంటే అన్ని విషయాల్లో మీరు గమనించారా, క్రీస్తులో ఎన్ని గుణగణాలు ఉన్నాయో, క్రీస్తు ప్రభువులో ఎన్ని గుణలక్షణాలు ఉన్నాయో అన్నిట్లో మనం ఎదగాలట. అన్నిట్లో ఎదగాలి. దేవుడిరా, అసలు క్రీస్తు ప్రభు ఎవరు పోలిక, ఎవరిలాగా ఉన్నాడు క్రీస్తు ప్రభు? క్రీస్తు ప్రభు మీరు చెప్పండి, యేసు ప్రభు ఎవరిలాగా ఉన్నాడు, ఆయన ఎవరి పోలిక అని మీరు చెప్తే మీరు చాలాసార్లు చాలామంది ఆయా రీతులుగా చెప్పొచ్చు. క్రీస్తు ప్రభు ఎవరయ్యా అంటే దేవుని పోలిక, దేవుని పోలిక. ఫిలిప్పు అడిగాడు యేసు ప్రభుని, మాకు దేవుని చూపించు అంటే, ఫిలిప్పు నన్ను చూస్తున్నావు కదా, నన్ను చూసిన వాళ్ళందరూ కూడా దేవుణ్ణి చూచినట్లే, నన్ను చూస్తున్నావు కదా, నన్ను చూస్తున్నావు దేవుని చూచినట్లే. హెబ్రీ పత్రికలో పౌలు గారు మొదటి అధ్యాయంలో 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. చాలు, మీరు గమనించారా? యేసుక్రీస్తు ప్రభు ఎవరయ్యా అంటే దేవుని యొక్క తేజస్సు. యేసు ప్రభు ఎవరు? దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు. తేజస్సు అనే మాట క్రింద ఒక పదం ఉంది, 3 అనే ప్రతిబింబము. మీరు గమనించారా? యేసు ప్రభు వారు దేవుని యొక్క ప్రతిబింబము, భూమి మీద దేవుని యొక్క ప్రతిబింబము. మనము అద్దం దగ్గరికి వెళ్ళి అద్దం దగ్గర నిలబడితే మన ప్రతిబింబాన్ని మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ భూమి మీద ఉండగా దేవుని పోలిక లేదా దేవుని లాగా ఆయన కనపరుచుకున్నాడు. ఆయన దేవుడే. మీరు గమనించారా? కాబట్టి దేవుని బిడ్డరా, మనము యేసు ప్రభువులో ఉన్న గుణలక్షణాలు అన్నిటిలో కూడా ఎదగాలట. ఆయనలో ఉన్న ఏవైతే ఉన్నాయో అన్నిటిలో కూడా మనం ఎదగాలి. ఆయన ఈ సమయంలో ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మరి 3వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అమ్మా, యేసు ప్రభు ఎవరు అంటే ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, దేవుని యొక్క ప్రతిబింబము. అయితే యేసు ప్రభువులో ఏముంది అంటే ఆయన దీనత్వము, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలి మనమందరం. ఒక వ్యక్తి, మనమందరము మారు మనసు పొందాము, బాప్తీసం తీసుకున్నాం, ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని మనం తీసుకోబోతున్నాం. అయితే మన యొక్క గురేంటి అంటే పరలోకం. పరలోకానికి ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే ఆత్మ విషయంలో మనం ఎవరు అయ్యా అంటే ఏమండి, ఆత్మీయులము. మీరు యేసు ప్రభు ఏమండి తండ్రి కుడిపార్శ్వం దగ్గర అత్యున్నతమైన సింహాసనం మీద తండ్రి కుడిపార్శ్వం దగ్గర ఆయన ఆసీనుడైన వాడిగా ఉన్నాడు. సాతాను కూడా ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించడానికి రూపించబడింది, సృష్టించబడింది. ఏమండి, ఆ యొక్క అభిషేకించబడిన కెరూబట. అయితే అతిశయించడాన్ని బట్టి, గర్వించడాన్ని బట్టి పాతాళంలో ఒక మూలకు త్రోయబడింది. ఒక మాట, మనమందరము యేసు ప్రభు అత్యున్నతమైన సింహాసనం మీద తండ్రి కుడిపార్శ్వం మీద ఉన్న యేసు ప్రభువులో ఏ లక్షణం కనిపిస్తుందయ్యా అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనులుగా ఉండాలి, దీనత్వము కలిగిన వారుగా ఉండాలి. దీనత్వం అనేది ఒక వస్త్రముగా మనం ధరించుకోవాలి. మీరు కెరూబులాగా లేకపోతే అభిషేకించబడిన పాతాళానికి త్రోయబడిన వ్యక్తిలాగా ఉంటావా, లేకపోతే యేసు ప్రభువులాగా ఉంటావా? మీరు ఏదైనా తోటలో ఆదాము ఉన్నాడు, రెండవ ఆదాము ఉన్నాడు యేసు ప్రభు.
నువ్వు ఎవరిలాగా ఉంటావు? ఆదాము అవిధేయుడిగా బ్రతికాడు, యేసు ప్రభు విధేయుడిగా బ్రతికాడు. అలాగే మనము శరీరానుసారమైన వ్యక్తులము కాదు. శరీరానుసారంగా నువ్వు జీవిస్తే మనం గలతీ పత్రికలో మనం చూస్తాము, శరీర కార్యాలు అవి ఉంటాయి. ఆత్మ సంబంధమైన కార్యాలు అంటే ఆత్మ ఫలము అక్కడ చూస్తాము. దేవుడిరా, ఈరోజు దేవుని యొక్క బిడ్డరా, మనమందరము నువ్వు గనక శరీరానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. శరీరానుసారంలో ఉండే లక్షణం ఏంటయ్యా అంటే గర్వం, ఏమండి, అతిశయం, లేకపోతే మనం దేవుడిరా శరీరానుసారంలో ఉండేది అహంకారం ఉంటుంది. అలాగే పొగరు పట్టినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. వారి మాటల్లో హెచ్చు వాటి మీద మనసు కలిగిన వారుగా ఉంటారు. దేవుడిరా వృధాగా అతిశయం, డంబంగా జీవిస్తూ ఉంటారు. దేవుడిరా హెచ్చు వాటి మీదే మనసు కలిగిన వారుగా ఉంటారు. ఇవన్నీ కూడా సాతాను యొక్క గుణ లక్షణాలు. దేవుని యొక్క బిడ్డలు దీనత్వము కలిగిన వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక సమయంలో సండే స్కూల్ టీచర్ చెప్తుంటే విన్నాను ఒక చిన్న కథ లాంటిది. కథ కాదు, వాస్తవమే. ఏంటయ్యా అంటే క్రిస్మస్ జరుగుతూ ఉంది. క్రిస్మస్ జరుగుతూ ఉంటే అందరూ పండగ సందర్భంగా వారి బీరువాలో ఉన్న నగలన్నీ ధరించుకున్నారు. రెండవది పట్టు చీరలు ధరించి అందరూ కూడా క్రిస్మస్ దినంలో అందరూ కుర్చీల మీద కూర్చున్నారు. అయితే ఆ సంఘంలో ఒక వ్యక్తి పరిచయం చేస్తూ ఉంటాడట. పరిచయం చేస్తున్న వ్యక్తి నూతు దగ్గరకు వెళ్ళి ఆ యొక్క క్రిస్మస్ సంబంధించిన ఆ యొక్క వస్తువులు కడుగుతూ ఉన్నాడు, అయితే ఆ యొక్క పాత్రలు కడుగుతూ ఉన్నాడు. అక్కడ యేసు ప్రభు కూర్చున్నాడట. యేసు ప్రభు కూర్చుంటే ఆ యొక్క పరిచయం చేసే ఆ సంఘంలో పరిచయం చేసే ఆ వ్యక్తి అన్నాడట, యేసయ్యా, మరి పండగ రోజు కదా, సంఘంలో అనేక మంది వచ్చి మరి ఏమండి నీ కోసం ఎదురు చూస్తున్నారయ్యా, నిన్ను ఆరాధించడానికి వచ్చారు అని ఆ యొక్క జాన్ చెప్తున్నాడట, యేసయ్యతో మాట్లాడుతున్నాడట. అని కాదు, ఆ సంఘంలో వారు ఎందుకు వచ్చారో నాకు తెలియదు. వారు కనపరుచుకోవడానికే నా కొరకు రాలే వాళ్ళు వస్త్రాలు కనపరుచుకోండి, నాకెంత నగలుందో, నాకెంత బంగారం ఉందో చూడు అని కనపరుచుకోవడానికే వారు మందిరానికి వచ్చారు. నా కొరకు రాలా. వారు వస్త్రాలు కనపరుచుకుంటున్నారు, వారి బంగారాన్ని కనపరుచుకుంటున్నారు. నా మీద దృష్టి పెట్టి నన్ను చూడటానికి, నన్ను ఆరాధించడానికి వారు రాలేదు. అయితే అని కదయ్యా యేసయ్యా, నువ్వు అలా అనవద్దయ్యా, మందిరం అంతా నిండిపోయారు, ఈ రోజున పండగ, నువ్వు తప్పకుండా చర్చిలోకి వెళ్ళాలి అని అంటూ ఉంటే యేసుప్రభు అంటాడట, అని కాదు జాన్, ఇదిగో నువ్వంటే నాకు ఇష్టం, వినయము గల వారి వద్ద, దీన మనస్సు గల వారి వద్ద నేను నివసిస్తున్నా. జాన్, నువ్వంటే నాకు ఇష్టం, ఆ మందిరంలో ఉన్న వాళ్ళంటే నాకు ఇష్టం లేదు అన్నాడట. ఇది వాస్తవంగా ఒక కథలాగే కనిపించవచ్చు, కానీ నేను ఎవరి యొద్ద నివసిస్తానో తెలుసా? దీన మనస్సు గల వారి యొద్ద. ఏమండి, దీన మనస్సు, లేకపోతే ఎలాంటి అహంకారం లేని విధంగా జీవించే వారి దగ్గర నేను ఉంటాను అని చెప్పాడు. దేవుని నామానికి స్తోత్రం. మన యొక్క జీవితంలో దీనత్వము, మనము గర్వంగా, మరి మీరు గమనించరా, దీనత్వానికి వ్యతిరేకమైన పదం ఏంటి అంటే గర్వం. పడిపోవటానికి ముందట, నాశనానికి ముందు గర్వం నడుస్తుందట, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుందట, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. మీరు గమనించరా, దేవుడిగా ఒక శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఒక ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. దేవుడు నీతి న్యాయాలు అనుసరిస్తున్న దేవుడు, దేవుడు కృప చూపిస్తున్నాడు. ఆ దేవుని బట్టి నువ్వు అతిశయించాలి. ఎవరైతే దీనులుగా ఉంటారో, దీనుల దగ్గర
అతిశయంగా డంబంగా జీవిస్తూ ఉంటారో వారి దగ్గర సాతానుడు ఉంటాడు. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడు అంటే వినము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసిస్తున్నాను. ఈ యొక్క సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను దేవుడి అంత హెచ్చించినా నువ్వు హెచ్చుగా మాట్లాడకూడదు. దేవుడు ఇది కలిగినవన్నీ ఆయన మూలంగా కలిగినాయి, నా వల్ల ఏమీ కలగలేదు, ఆయన ఇస్తే నేను పుచ్చుకున్నాను. నువ్వు చదువుకున్నావా, నీ చదువును బట్టి నువ్వు గర్వించకూడదు. మీరు గమనించరా, దేవుడు కృప చూపిస్తున్నాడు, దయ చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమండి మనము దేవుని యొక్క వాక్యములో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మీరు గమనించారా, నేను దేవుని యొక్క బిడ్డరా, దేవుని యొక్క వాక్యంలో చాలా దేవుడు ధనాన్ని ఇస్తాడు. చాలా మంది ధనాన్ని బట్టి ఏమని గర్విష్ఠులుగా ఉంటారు. చాలా మందికి బంగారము ఈ దేవుడు ఇస్తాడు, ఆ బంగారం బట్టి అతిశయిస్తూ ఉంటారు. అయితే ఒక మాట చెప్తున్నా, దేవుడు ఇహమందు ధనవంతులైన వారు తీమోతి పత్రికలో 6వ అధ్యాయము 17వ వచనములో ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక. మీరు గమనించరా, ధనవంతులు ధనమునందు గర్విష్ఠులు కాక. మీరు ఈ ధనము ఈ రోజు నీతో ఉంటుంది, తర్వాత నీతో కొన్ని సమయాల్లో ధనవంతులైన వారు చాలా మంది నాకు తెలుసు పేదవారిగా మార్చబడ్డారు. మీరు ఎప్పుడైనా ధనము యందు నమ్మికించవాకు. మీరు అపోస్తులందరూ కూడా వారు దీనులుగా ఉండటానికి ఆ ధనాన్ని అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ప్రభువుని వెంబడించారు. మీరు అన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించాలి. ఎందుకంటే మీకు ధనం ఉంటే గర్వం ఉంటుంది. ఉంటే ఏమండి సూర్యబెజ్జంలో దూరటం అనేది జరగదు. ఒకవేళ జరిగిన ధనవంతుడు మాత్రం పరలోకానికి వెళ్ళడట. హలో, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దేవుడు ఉన్నాడు, నాకు ధనము ఏంటి అంటే నేను దేవుని కలిగి ఉన్నా, అదే నాకు ధనము. ఇహ సంబంధంగా ఆయన అన్ని చూసుకుంటాడు. నాకు తినటానికి, నేను ధరించడానికి, నేను ఉండటానికి అన్ని కూడా నా దేవుడు నాకు ఇస్తాడు అని నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంతగా నువ్వు తగ్గించుకోవాలి. కొంచెం కూడా గర్వము కనుక నీలో ఉంటే దేవుడు అణిచిపడేస్తాడు. చాలా మంది గర్విష్ఠులుగా అనేక మంది నువ్వు దేవుని యొక్క బిడ్డరా, దేవుని యొక్క సన్నిధిలో ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనములో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలి. క్రీస్తు యేసు ఏమని, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. దేవుడు ఎవరయ్యా అంటే నేను సాత్వికుడిని, దీన మనస్సు గలవాడిని. మీరు నా కార్యెత్తుకుని నన్ను వెంబడించాలి. యేసు ప్రభు ఎవరయ్యా అంటే దీన మనస్సు గలవాడు. దీన మనస్సు మీరు గమనించారా, చిన్నపిల్లల మనస్సు. దేవుడిరా, నీవు ఇంకా ఏమి నీ జీవితంలో కొద్ది కూడా గర్వము ఉండకూడదు. గర్వం ఉంటే దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోస్తాడు. నీకున్న అందాన్ని బట్టి కానీ, నీకున్న బలాన్ని బట్టి కానీ, నీకున్న చదువును బట్టి కానీ, నీకున్న ఉద్యోగాన్ని బట్టి కానీ ఒక వ్యక్తి గర్విస్తే ఆయన ఎలా పడేవాడిని నాశనం అవటానికి ముందట గర్వం నడుస్తుందట, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుందట. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిని. దేవుడు యేసు ప్రభు, ఈ యొక్క దేవుడు యేసు ప్రభు ఎవరు అంటే దేవుని యొక్క ప్రతిబింబం. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు. అయితే అలాంటి దేవుడే ఏమండి దీన మనసు గలవాడుగా ఇహలోకంలో జీవించాడు. అతనిలో ఎక్కడ చూసినా రవంతు కూడా గర్వం అనేది లేదు. లోబడే గుణం, తగ్గించుకునే గుణం. దేవుని యొక్క లోకానుసారంగా నువ్వు హెచ్చించుకుంటే నువ్వు తగ్గించవు, కానీ లోకానుసారంగా నువ్వు ఎంత హెచ్చించుకుంటే అంత పైకి వెళ్ళొచ్చేమో. కానీ దేవుని దృష్టిలో నువ్వు గనక ఎంత
తగ్గించుకుంటే అంతగా దేవుడు నేను పైకి లేపుతాడు. మీరు గమనించారా? దేవుని యొక్క వాక్యంలో దీన మనస్సు అంటే పేదవారు అనే మాట. కాబట్టి దేవుడు మన యొక్క జీవితాల్లో యేసు ప్రభు ఈ ఇహలోకంలో ఉండగా ఆయన పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, 5 పంచేంద్రియాలు ఉన్నాయి. ఈ యొక్క జయించడానికి యేసు ప్రభు ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా, నేను ఈ లోకంలో నిన్ను వెంబడిస్తున్నా, ఇదిగో నేను దీనుడిగా ఉండటానికి దీన మనసు నాకు దయచేయి, విధేయత, దీనత్వము, తగ్గింపు నాకు దయచేయని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు అది నీకు ఇస్తాడు. మీరు గమనించారా? మనము 3 కోటి బొమ్మలు కోర్టు ఆవరణంలో ఉంటాయి. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఈ 3 కనుక నువ్వు జాగ్రత్త పడితే ఈ కోర్టు ఆవరణ దాకా నువ్వు రావు. మీరు గమనించరా? యేసు ప్రభు ఈ పంచేంద్రియాలని అదుపులో పెట్టుకోవడానికి ఎంతగానో ప్రార్థన చేశాడట. ఆయన జయించాడు. మన దేవుడు యేసు ప్రభు ఎవరు అంటే జయశీలుడు. మనకు కూడా విజయాన్ని ఇవ్వటానికి మన మధ్యలో ఉన్నాడు. నీకు కూడా విజయోత్సవంతో పరిశుద్ధంగా జీవించడానికి. మీరు గమనించారా? దేవుడు జయించిన జీవితమే పరిశుద్ధత. మీరు గమనించారా? లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవబడము, ఈ 3ని జయించాలి. లోకాన్ని జయించాలి, అలాగే సాతాను జయించాలి, శరీరాన్ని జయించాలి. మీరు గమనించారా? చెడు వినకు. వినే విషయంలో వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. ఆ సంగతి నీకెందుకు? ఆ సంగతి నాకెందుకు చెప్తున్నావు? నిన్ను నీవు అపవిత్రపరుచుకుంటావు. మీరు గమనించారా? చెడు మాట్లాడకు. నువ్వు మాట్లాడిందల్లా దేవుడు ఆయన రికార్డ్ చేస్తున్నాడు. విమర్శించిన మందు నీ మాటలను బట్టి నువ్వు లెక్క అప్పగించాలి. నీ నోరే నిన్ను పట్టించుంది. మీకు గమనించిన సైతానికి ద్వారాలు ఏంటి అంటే నీ కంటిని నువ్వు అపవిత్రపరుచుకుంటే నువ్వు సైతానికి చోటిచ్చావు, ఆహ్వాన పత్రాలు ఇచ్చావు, కాబట్టి నీలోకి వచ్చింది. మీరు గమనించారా? నీ నోటి ద్వారా నీ సర్వ శరీరానికి నువ్వు హానికరంగా ఈ యొక్క శరీరం నోరట వాడకట ఒక దిక్సూచి లాంటిదట. దేవుని నీ యొక్క 3 అవయవాల్ని నువ్వు స్వాధీనపరచుకోగలిగితే దేవుడు నీతో ఉంటాడు. పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుడు ఒక క్రైస్తవుడు ఎవరు పరలోకానికి వెళ్తారో. నిన్న ఒక సహోదరుడు వచ్చాడు. ఏంటయ్యా అని కాదు, మీ సంఘంలో దాదాపు 16 మంది పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించేవారు, వెలుగుతున్న జ్యోతులు ఉన్నారు అని నాకు దేవుడు బయలుపరిచాడు అని చెప్తున్నాడు. సరే, మంచిది. 15 మంది 16 మంది ఉంటే దేవుని స్తోత్రం ఉన్నారు, నాకు తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి. అవి అందరిలాగా ఉండరు. ఒక ప్రత్యేకంగా రోషం కలిగి, పౌరుషం కలిగి వారు జీవిస్తున్నారు. అయితే దేవుడికి బిడ్డరా, మనం ఆ యొక్క బ్రదర్కి దేవుడు బయలుపరిచింది వాస్తవమే. దేవుడు మన యొక్క జీవితాల్లో నువ్వు విజయాన్ని, ప్రతి ఒక్కరికి విజయాన్ని దేవుడు ఇస్తాడు. అయితే గర్వం అనేది నీ జీవితంలో ఉంటే, మీరు గమనించరా? ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో చూడండి. దేవుని యొక్క బిడ్డరా, యేసు ప్రభు దాసుని రూపము ధరించాడు. యేసు ప్రభు ఎవరు? దాసుని రూపము ధరించాడు. మీరు గమనించారా? దాసుడిగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ లైట్ సరే, దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డరా, యేసు ప్రభు ఆయన దాసుడిగా మారిపోయాడు. దాసుడు రూపము ధరించడట. అమ్మా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య ఇద్దరు ఒకటే. మీరు గమనించారా? ఆయనకి, తండ్రికి ఎంతైతే అధికారం ఉందో కుమారుడికి కూడా అంత అధికారం ఉంది. తండ్రికి ఎంతైతే శక్తి ఉందో కుమారుడికి కూడా అంత శక్తి ఉంది. కుమారుడికి అంత శక్తి ఉంది. మీరు గమనించారా? ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న దేవుడు నీ కొరకు, నా కొరకు, నిన్ను నన్ను తండ్రితో ఏకం చేయటానికి, లేకపోతే మధ్యలో ఉన్న అడ్డుగోడను తొలగించడానికి ఆయన దిగి వచ్చి ఎలాంటి రూపం ఎత్తాడంటే దాసుడి రూపము. దేవుని స్తోత్రం చెప్పండి. దాసుడు రూపం. మీరు ఎప్పుడైనా
ఏమని కొంతమంది కుర్చీ మీదే కూర్చుంటారు, నేను దిగను. మీరు ఎప్పుడైనా యేసు ప్రభు చివరి రాత్రి భోజనం లేకపోతే పల్లారాధన చివరి రాత్రిగా ఆయన ఏర్పాటు చేయమన్నాడు. ఏర్పాటు చేయమంటే ఎలా మీరు పట్నంకి వెళ్ళండి అయ్యా, కడవెత్తుకుని ఒక ఆయన మీకు కనబడతాడు, ఆయన ఫాలో అవ్వండి. ఆయన ఫాలో అయితే ఎక్కడ బలారాధన ఏర్పాటు చేయాలో అక్కడ కడవెత్తుకున్న ఆయన, నీళ్ళు కుండ ఎత్తుకున్న ఆయన ఏ ఇంటికి వెళ్తాడో ఆ ఇంటికి వెళ్ళండి, ఆ ఇంటి యజమాని అడగండి, మా దేవునికి మేము బలారాధన ఏమంటే చివరి రాత్రి భోజనం ఏర్పాటు చేసుకోవాలి, ఇది ఇస్తావా అని అడగండి, వాడు ఇచ్చేస్తాడు, అన్ని ఏర్పాట్లు చేసేస్తాడు. మీరు గమనించిన కట్టబడి బేతనీ గ్రామానికి, బేతపయ్య గ్రామానికి వెళ్ళండి, కట్టబడి గాడిద అక్కడ ఉంటుంది. మీరు విప్పుతూ ఉండగా ఎవరు ఎడయా ఏంటి మా గాడిని నింపుతున్నామంటే ఇది ప్రభువులకు కావాలి అని చెప్పండి, వారి ఇచ్చి పంపుతారు. మీరు గలిలయ సముద్రానికి వెళ్ళి పేతురు ఆయన గానమై ఒక చేప పట్టుంది, చేప పడుతుంది, దానిలో షెకెల్ ఉంటుంది, నీ కొరకు నా కొరకు పన్ను గవర్నమెంట్ వారికి కట్టేసిరా. మీరు గమనించరా, ఆయన జ్ఞానవరం కలిగిన వాడు, ఆయన భవిష్యత్తును ఎరిగిన దేవుడు. నీ దేవుడు నా దేవుడు, ఆయన భవిష్యత్తును ఎరిగిన దేవుడు. నీ భవిష్యత్తు ఏం కాబోతుందో ఎరిగిన దేవుడు. దేవుడి స్తోత్రం చెప్పండి, చెప్పండి దేవుడి స్తోత్రం. దేవుడి యొక్క బిడ్డరా, యేసు ప్రభు వారు ఆయన ఏమండి అంతకుముందు ఒక మాట జరిగింది. యేసు ప్రభుతో పాటు పొలాల్లో గుండా వెళ్ళేటప్పుడు శిష్యులు ఏమండి ఆ యొక్క గోధుమ కంకులు ఏమండి ఒక్కొక్కటి నలిపేసి తింటున్నారట. చాలామంది పరిచయం ఏమన్నారు అంటే, అని కాదు యేసు ప్రభువా, వాళ్ళు నీకు చూస్తున్నావు కదా, వాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, చేతులు కడుక్కోకుండా వాళ్ళు తింటున్నారు, మరి నువ్వు చెప్పొద్దా? యేసు ప్రభు ఆ రోజున ఏమన్నాడంటే, అని కాదు బయట నుంచి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, లోపల నుండి వచ్చేదాని వల్లే ఒక మనిషి అపవిత్రపరచబడతాడు. అయితే అది మీరు శుద్ధీకరణ ఆచారం ఉంది యూదుల్లో. నా చేతులు కాళ్ళు కడుక్కోకుండా ఒక వ్యక్తి భోజనం దగ్గర కూర్చోకూడదు. మరి ఎంత యేసు ప్రభు చెప్పాడుగా, బయట నుంచి వచ్చేది మనిషిని అపవిత్రపరచదు, లోపల నుండి వచ్చేదే మనిషిని అపవిత్రపరచుదని యేసు ప్రభు చెప్పాడు కదా. ఇక మనం ఏమి కాళ్ళు కడుక్కునే అవసరం లేదు, చేతులు కడుక్కునే అవసరం లేదని నిశ్శబ్దంగా కూర్చున్నారు. కానీ ఎవరు కనీసం నీళ్ళు తీసుకురావడం కానీ చేతుల మీద పోయటం కానీ ఎవరు చేయట్లా. కానీ యేసు ప్రభు ఆ కార్యము తాను చేయటం ప్రారంభించాడు. అక్కడ ఏమండి బకెట్తో నీళ్ళు తీసుకొచ్చి అందరూ పాదాలు, మీరు గమనించారా, అంగి పక్కన పెట్టేశాడు, విడిచిపెట్టి అంగీ విడిచిపెట్టి పక్కన పెట్టి టవల్ చుట్టుకొని అందరి మధ్యలో దాసుడిగా ఆయన మార్చబడ్డాడు. ఆయన ఎక్కడి వాడు? అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నవాడు. నీ కొరకు నా కొరకు దాసుడిగా శిష్యుల పాదాలు కడగడం ప్రారంభించాడు. అయ్యో నేను చేయొచ్చు కదా పని, కానీ ఆయన చేస్తున్నాడేంటి అని అందరూ అనుకుంటున్నారు. దేవుడి పేతురు దగ్గరకు వచ్చేసరికి పేతురు అంటాడు, ప్రభా ఇదిగో నాకు చేతులు మొక్క కాళ్ళు కాదు, ఇదిగో మొత్తం నన్ను కడుగు అని అంటూ ఉంటే, పేతురు నువ్వు ఆల్రెడీ ఏమండి స్నానం చేసిన వ్యక్తి చేతులు కాళ్ళు మాత్రమే కడుక్కోవాలి. పేతురు అంతవరకు స్నానం చేసాడా అంటే స్నానం చేశాడు. పునర్జన్మ స్నానం అంటే బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకున్న వ్యక్తి ఏమంటే చేతులు కాళ్ళు కడుక్కుంటే చాలు. దేవుని నామానికి స్తోత్రం. పునర్జన్మ స్నానం. దేవుడు యేసు ప్రభు అక్కడ చెప్తాడు, ఇదిగో నేను మీకు బోధకుడిగా ఉన్నా, నేను మీకు ప్రభువుగా ఉన్నా, నేనే మీ పాదాలు కడుగుతూ ఉండగా మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగండి. ఇది ఆ రోజున ఆజ్ఞగా యేసు ప్రభు చెప్పిన మాట. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఎప్పుడైనా అంతకు దిగాలి. ఈ రోజునండి భార్యాభర్తల మధ్య తగాదాలు అవుతున్నాయి అంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో తగ్గింపు లేదు, భర్తలో విధేయత లేదు, భార్యలో విధేయత లేదు, ఎవరి కాదు గర్వంతో ఊగిపోతున్నారు. సాతానుడు ఆ ఇంటిలో పనిచేస్తున్నాడు. నీ భార్యగా నువ్వు భర్తకు లోబడి ఉండాలి, భర్త ఏమో భార్యను ప్రేమించాలి. ఈ రోజునండి భార్యాభర్తల మధ్య తగాదాలు అవుతున్నాయి, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. కారణం ఏంటి అంటే గర్వం.
ఏమండి గర్వం. సాతానుడు ఆ ఇంట్లో పనిచేస్తున్నాడు. సరే దేవుడిగా ఈ రోజున భార్యాభర్తలు ఏమండి ఎంతో సంతోషంగా సమాధానకరంగా జీవించలేకపోతున్నారు. కాబట్టి దేవుడిగా దీనత్వము ఒక పిల్లలాగా ఎలాగైతే ఉంటారో మనం కూడా దీనత్వము కలిగిన వారుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. మన యొక్క జీవితంలో యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనము ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఆయన ఎక్కువగా కృపనిచ్చే దేవుడు. అహంకారాలను ఎదిరించి దీనులకు కృపనిచ్చేవాడు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. ఇక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళు ఒకడొకరు మాట్లాడకూడదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు వాక్యం వినాలి. మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే బయటికి వెళ్ళి కూర్చోండి. నేనేమిట్లా దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఎక్కువగా కృపణిస్తాడట. ఎవరికి కృపణిస్తాడు? దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపణిస్తాడు. అమ్మా, దీనత్వంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. నువ్వు దీనుడు అయితే పరలోకం నీదే. నువ్వు అహంకారంగా ఉంటే, గర్వంగా ఉంటే నీ అమ్మాల ఏముందో అది అనవసరం. నీ అమ్మాల ఏదుందో అది అనవసరం. బంగారం ఉందా, డబ్బు ఉందా, స్థలాలు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, నువ్వు బాగా చదువుకున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, అది దేవునికి అప్రస్తుతం. దేవునికి కావలసింది నీలో విధేయత, దీనత్వం అను. దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృపనిస్తాడట. కృప ఒక వ్యక్తిని ఏం చేస్తుందో తెలుసా? సంతోషంగా నిలబెట్టుంది. నువ్వు ఇంట్లో మీరు గమనించిన కృప కనుక నువ్వు పొందితే నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు, ఎల్లప్పుడూ సమాధానంగా ఉంటావు, ఎల్లప్పుడూ నెమ్మదిగా ఉంటావు. ఇదిగో వస్తు వాహనాలు బట్టి గర్వించేవారు కొందరైతే దేవుని కృప నా మీద ఉంది. ఆ కృపను బట్టి హ్యాపీగా, సంతోషంగా, సమాధానంగా ఉండేవారుగా ఉంటారు. మీరు 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు. సహోదరులారా, మాస్తవ సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఏలైనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మీరు గమనించరా? మాస్తవ సంఘానికి అనుగ్రహించబడిన కృపను గురించి మీతో మాట్లాడుతున్నాను. వారు కృప పొందిన తర్వాత వారు బహు కష్టాలు ఏమండి వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. అందరూ చెప్పండి కూడా ఒకసారి. అత్యధికంగా సంతోషించాడట. అత్యధికంగా. హలో, దేవుని కృప ఎవరిని ఆవరించుంది? తగ్గించుకున్నవా? నీరు ఎటువైపు పారుద్దయ్యా అంటే పల్లకు ఎగువ నుండి దిగువకు పారుద్ది. నువ్వు కూడా తగ్గించుకుంటే నీ మీద జీవజలము, దేవుని ఆత్మదేవుడు, దేవుని వాక్యము నీలో ఫలించుద్ది. నీ జీవితంలో చాలా మంది దేవుడిగా నువ్వు గనక తల బిరుసుతనం నీలో ఉంటే ఏదైనా ఒకరి ఆధారం చేసుకుని దానివల్ల నీకు నష్టమే. రేపు పరలోకాన్ని మిస్ అవుతావు. ఇహలోకంలో ఎన్ని భాగ్యాలు ఉన్నా, ఇహలోకంలో ఎంత ధనవంతుడు అయినా పరలోకాన్ని కనుక నువ్వు పోగొట్టుకుంటే అంతగానే దౌర్భాగ్యం మరొకటి లేదు. ఇహలోకంలో ధనాన్ని బట్టి మీరు అతిశయించకూడదు. 2వ మాట, అత్యధికంగా సంతోషించారట. వారిలో మరొక కార్యం ఉందట. చాలా మరొక చదవండి. దేవనగా చాలా నిరుపేదలంటూ వారు నిరుపేదలట. నిరుపేదలు ఆయనను వారు దాతృత్వము బహుగా విస్తరించను. సంఘము నిరుపేదలట. అలాగా సండే స్కూల్ కార్యక్రమం జరుగుతుందయ్యా, కొంత అమౌంట్ కావాలి, మీరు కూడా కొంత వేసుకోమంటే పేదలే, చిన్న జీతమే. ఇదిగో నేను 2000 అయ్యా నేను నీకు ఇస్తానా? అమ్మా ఇదిగో మనం ఉపవాస ప్రార్థన జరుగుతుంది, ఈ
పంచాలి. దైవ సేవలు చేస్తే ఇదిగో అయ్యా మీరు నిరుపేదలైనా మీరు దేవుని కృప మీ మీద ఉంటే, దేవుని కృప కనుక మీరు అనుభవిస్తే, దేవుని యొక్క తోడు మీరు కలిగి ఉన్నారు అని అనుభవిస్తే, మీరు డబ్బును లెక్క చేయకుండా మీ కష్టాజితాన్ని ఉపవాస ప్రార్థనగా అయ్యా ఇదిగో ఈ ఖర్చు పెట్టండి. మీటింగ్ జరుగుతుందయ్యా, మీటింగ్ కూడా నేను షేర్ చేసుకుంటా. నేను నా జీతంతో నా సొంత కుటుంబానికే నేను ఇవ్వట్లేదు. ఇదిగో దేవుని పనిలో కూడా నా డబ్బు ఖర్చు పెట్టాలి, నా డబ్బు ఖర్చు అవ్వాలి. అది మాస్టర్ సంఘానికి ఉన్నటువంటి కృప. ఎన్ని భయంగా అనేకమైన కష్టాలు గుండా, శ్రమల గుండా వారు వెళ్తున్నా సరే బహు సంతోషంతో వారు నింపబడ్డారు. రెండవది దాతృత్వం కలిగి వారు దేవునికి ఇచ్చేవారుగా ఉన్నారు. అది దేవుని కృప పొందిన వ్యక్తి యొక్క లక్షణము, దీనుడుగా ఉండే లక్షణము. దేవుడు ఏమండి నేను చెప్తున్నాను, దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, దేవుని ప్రతినిధిగా మీరు గుర్తించాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఎంచితేనే నువ్వు దేవుని మాటకు లోబడగలవు. అని ఆ మాట కనుక నువ్వు ఎంచకపోతే, దేవుడు నాతో దైవ సేవకుడి రూపంలో నాతో మాట్లాడుతున్నాడని నువ్వు ఎంచితేనే దేవుని నువ్వు ఏమండి నీ జీవితంలో ఈ వాక్యము నీ జీవితానికి మేలు కలుగుద్ది. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించుచున్నాను. అమ్మా పౌలు గారు అంటాడు ఫిలిప్పీ సంఘానికి, మాసిదోనియా మీరు గమనించారు, ఫిలిప్పీ పట్టణంలో, మాసిదోనియా దేశంలో ఫిలిప్పీ పట్టణము ప్రాముఖ్యమైన పట్టణము. అక్కడ సంఘము స్థాపించబడింది. ఇదిగో నేను ఎలాగో చెప్పుటా విస్తారమైన ఫలము, ఏదో నేను డబ్బు సంపాదించాలని మీకు చెప్పట్లేదు, ఇది అపేక్షించి ఇది రాయట్లేదు. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపప్రతితో పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన మొదటది మనోహరమైనవి, 2 సువాసన గలవి, దేవునికి ప్రీతికరమును దేవునికి ఇష్టమైన యాగము. మీరు గమనించారా? యాగము దేవుని స్తోత్రం చెప్పండి. మీరు గమనించారా? దేవుని పౌలు గారు ఏమండి ఆ యొక్క ఫిలిప్పీ పట్టణస్థులతో, ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు. నాకు ఏమి తక్కువ కావట్లేదు, సమృద్ధిగా నాకు కావలసిన వారిని మీరు పంపుతున్నారు. దైవ సేవకుడికి ఏం కావాలో తెలుసుకుని వారు పంపుతున్నారు. సమృద్ధిగా ఉండాలయ్యా. పౌలు గారు నువ్వు సమృద్ధిగా ఉన్నప్పుడే సేవ బలంగా నువ్వు చేయగలవు. మీరు ఏదైనా ఒక కార్యక్రమం నేను చేయబోతున్నానండి, నేను నా దగ్గర డబ్బులు లేవు, సేవకుడికి ఇవ్వాలి, అయితే ఆయనకు మంచి భోజనం పెట్టాలి, ఇస్తేనే కదా. ఎంతవరకు దశభాగంతో పని కాదు, దశభాగం ఇస్తున్నాను, ఇంకా చందాలు ఏమండి ఆ సండే స్కూల్ పిల్లలు పెడితే నేను ఇవ్వాలా, లేకపోతే ఆయన ఉపవాస ప్రార్థన పెడితే నేను ఇవ్వాలా, లేకపోతే సువార్త సభలు పెడితే నేను ఇవ్వాలా అని కాదు. నువ్వు కనుక దేవుని కృప పొందాను అని నువ్వు అనుకుంటే అన్ని విషయాల్లో కూడా నువ్వు షేర్ చేసుకోవాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నీ కొరకు డబ్బంతా కూడా నీ సొంతానికి నువ్వు ఖర్చు పెట్టుకుంటే దేవుని కృప నీ మీద ఉండదు, దేవుని కృప నీ మీద ఉండదు. దేవుని కృప నువ్వు షేర్ చేసుకుంటూ ఉండాలి. ఏమండి అవి ఎలాంటివి అంటే దేవుని యొక్క వాక్యంలో ఇదిగో అవి మనోహరమైనవి, అవి సువాసనయు, దేవునికి ప్రీతికరము, ఇష్టమైన యాగము. మీరు గమనించారు, నువ్వు తగ్గించుకుంటే నువ్వు హెచ్చరించబడతావు. యేసు ప్రభు మనకు మాదిరి. మనం అన్ని విషయాల్లో ఎదగాలి, విధేయతలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి. హలో సరే, దేవుని వాక్యంలో ఎదగాలి. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం, దేవుని నామని స్తోత్రం చెప్పండి. ఏమండి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులు దేవుని వాక్యాన్ని ఏమండి. అలాగే దేవుని బిడ్డలా పౌలు గారు ఒకసారి మాట్లాడుతున్నాను. పౌలు గారు ఆయన అపోస్తులు అందరూ మొదటి అపోస్తుల కంటే చివరి అపోస్తుడైన పౌలు గారిని దేవుడు వాడుకున్నాడు. ఆయనకి విశేషమైన ప్రత్యక్షతలు ఇచ్చాడు. రెండవది ఆయన పరదేశకు వెళ్ళాడు.
పరదేశంలో ఒకే భాషట. ప్రపంచంలో 1640 భాషలు ఎన్నో ఉన్నాయి. ఎవరి కాదు ఒక భాష అంటే ఒక తెలియట్లా. అయితే నువ్వు చనిపోయిన తర్వాత పరదేశికి వెళ్తాము. పరదేశంలో ఒకే ఒక భాష. ఏ దేశం నుండి రాని అక్కడ ఒకే ఒక భాష ఉంటుంది. అక్కడ పౌలు గారు చూసి వచ్చాడు. అయితే విశేషమైన ప్రత్యక్షతలు దేవుడు ఆయనకి ఇస్తే ఆయనకు ఒక ముళ్ళు పెట్టాడట, ఒక ముళ్ళు పెట్టాడట, ఒక బలహీనత పెట్టాడట, ఒక బలహీనత తనలో ఉందట. అయ్యా దీని నుండి నన్ను విడిపించు, నాకు స్వస్థత ఇవ్వు అని ప్రతి పలుమార్లు ప్రార్థన చేసేట. పౌలా నా కృప నీకు చాలు. ఎందుకు పెట్టాడో తెలుసా? ఎందుకు పెట్టదు? నువ్వు భయంకరంగా హెచ్చిపోతున్నావయ్యా, హెచ్చిపోతావేమో అని 12:7 2వ కొరింథీ పత్రిక 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో నేను ఒక ముళ్ళును నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. దాన్ని తొలగిపోమని ఎంతోసార్లు ప్రార్థన చేశాడట. హలో, నువ్వు హెచ్చిపోకుండా, నువ్వు హెచ్చించబడకుండా నువ్వు ఉండాలి. దేవుని ప్రతినిధిగా, దేవుని బిడ్డగా, వినయం గలవారి ఎద్దను, దీన మనసు గలవారి ఎద్దను నేను నివాసం చేస్తున్నా. నేను సాత్వికను, దీన మనసు గలవాడిని. నాదంటూ ఏమీ లేదండి. హలో, నేను 0 క్యాండిడేట్ అయ్యా. నాకు ఏదైనా ఉంది అంటే అది దేవుడే నాకు ఇచ్చాడు. అంతేగాని నేను దేవుని ఇచ్చినవి చోట్ల దేవుడిని చూస్తున్నా. కాబట్టి దేవుడు ఏదైతే నాకు ఇచ్చాడో, ఏదైతే ఇచ్చాడో అది నేను చూట్ల. అది నేను చూస్తే నాలో గర్వం ఉంటుంది, అతిశయం ఉంటుంది. దేవుడు ఈ సమయంలో బలారాధనలో కూర్చోబోతున్న నీ జీవితంలో నువ్వు కనుక అతిశయించావా, పడిపోవడానికి ముందు, నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుందట. దేవుడు మనసులో ఆ యొక్క లూసిఫరు మనసులో హెచ్చించుకుందట. ఇదిగో నువ్వు నా దగ్గర పని చేయడానికి వీల్లేదు, నీవు జీరోలో చేసుకోవాలి. నీ అనుమానం ఏముందో, నువ్వేం కలిగి ఉన్నావో అవన్నీ నాకేమీ లేదు. మీరు పౌలు గారిని అత్యధికంగా హెచ్చిపోకుండా పెడతాం. దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ఒక షుగర్ వ్యాధి వచ్చిందా, లేక ఒక బీపీ ఏదో నీ యొక్క దేహంలో ఏదో వ్యాధి ఉంటే అయితే దేవుడు నిన్ను హెచ్చిపోకుండా పెడతాం. ఆ బలహీనత పెట్టుంటాడు. నువ్వు దేవుని కృప నాతో ఉందా లేదా? మీరు గమనించిన నోవాహు దేవుని కృప పొందాడు. అలాగే దేవుని కృప పొందారు. అలాగే దావీదు దేవుని కృప పొందాడు. యోసేపు దేవుని కృప పొందాడు. ఏమండి, మీరు రూతు దేవుని కృప పొందింది కాబట్టి కృప అర్హత లేని వారిని అర్హులుగా మార్చేది దేవుని కృప. నీ మీదకి రావాలి అంటే నువ్వు ఎంతగానో తగ్గించుకుంటే నీ మీదకి వచ్చుంది. లేకపోతే దేవుడు నిన్ను ఆయన తను రిక్తుడిగా చేసుకున్నాడు. రిక్తుడు అంటే ఆకారమందు మనిషిలాగానే కనబడ్డాడు. మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా ఆయన తనుగా తగ్గించుకున్నట్లుగా మనం చూస్తాము. దేవునిరా, అయ్యా నువ్వేం అడుగుతావో మనం ఒక మాట చెప్తాను. అంటే ఒక వ్యక్తి దీనుడిగా ఉన్నప్పుడు కలిగే ఆశీర్వాదాలు 4 మాట చెప్తా. మీరు చూడండి, దేవుని యొక్క వాక్యం చదవండి. దేవుని యొక్క వాక్యంలో చూడండి, దేవుని యొక్క బిడ్డరా 25వ అధ్యాయం, కీర్తన 25వ అధ్యాయం 8-9 వచనాలు. 25:9 యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గములను గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. మీరు గమనించరా, దేవుడట తన మార్గాన్ని ఎవరికి నేర్పుతాడు? హలో, తన మార్గాన్ని ఎవరు నేర్పుతాడు? దీనులకు నేర్పుతాడు. అయ్యా మీరు గమనించరా, దేవుడట ఉత్తముడు, యథార్థవంతుడు. ఆయన దీనులతో మాట్లాడతాడు, పాపులతో మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు. కానీ ఒకరిని మాత్రము దేవుడు చేయబట్టి నడిపిస్తాడట. ఆయన దీనులను
మాత్రము చేయి పట్టి నడిపిస్తాడట. మీరు గమనించగా దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. అందరితో మాట్లాడతాడు. ఇది ఉపదేశం. ఈ స్థలంలో కూర్చున్న అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ పాపలు ఉండొచ్చు, పరిశుద్ధులు ఉండొచ్చు. దేవుడు ఉత్తముడు, ఆయన యథార్థవంతుడు. ఆయన పాపులతో మాట్లాడతాడు. కానీ దీనుల కట్ట ఆయన ప్రత్యేకమైన కనుదృష్టి పెడతాడట. ప్రత్యేకంగా నీ చేయబడి నడిపిస్తాడట. నువ్వు పడిపోకుండా. ఏమండి గర్వంగా వాక్యం విని కూడా గర్వంగా వెళ్తున్నావు. ఆ మార్గం మంచిది కాదమ్మా అంటే నువ్వు వినాలి. వాక్యం ఏం చెప్తుంది? బ్రదర్ నువ్వేం చేస్తున్నావు అంటే కొద్దిగానైనా నువ్వు లోబడాలి. ఏమని దేవుడిరా, నువ్వు దీనుడుగా ఉంటే ప్రభు తన హస్తము ద్వారా నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైనా దీనుడుగా ఉండు, ప్రభు నిన్ను నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు గమనించరా, ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీదకి దేవుడు నిన్ను ఎక్కించాలనుకుంటున్నాడు. నువ్వు దేవుడి చేతిని గట్టిగా పట్టుకోవే. ఆయన పట్టుకుంటున్నాడు, వదిలించుకుని వెళ్ళిపోతున్నావే. నీ తోడు నాకొద్దు, నీ గైడెన్స్ నాకొద్దు. కానీ నేను చదువుకున్నాను, నేను ఇంత ఉద్యోగం ఇంత జీతం పొందుతున్నాను, మీరు నాకొద్దయ్యా అని అనుకుంటున్నావా? హలో నువ్వు ఎప్పుడు కూడా దేవుడు నిన్ను నడిపించాలని, ఒక పిల్లవాడు నిన్ను తండ్రి నడిపించినట్లుగా నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి దేవుడు నడిపించినట్లుగా జీవించు. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఎవడు దీనుడై నా మాట విని వణుకుతూ ఉంటాడు, అయ్యా ఈరోజు నాలో గర్వం ఉంది, నిజంగానే గర్వం ఉంది, నీ మాట వింటా, ఈ రోజు నుంచి నీ మాట వింటా, నీ చిత్తం నేను చేస్తా, నాలో దీనత్వం లేదు, తగ్గింపు లేదు, నేను మారవలసి పొందా, బాప్తిసం తీసుకున్నా, మందిరానికి వస్తున్నా, బలారాధన తీసుకుంటున్నా, వాక్యం హెచ్చరిస్తే నాలో ఆ విధేయత ఉందయ్యా అని, ఆ విధేయత ఉందని చెప్పి సరి చేసుకునే ఆ జీవితం ఉంటే అప్పుడే నువ్వు దీనుడివి. రెక్కలసిగా ఉన్న బాధనే లేచి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు గర్విష్ఠువి. దీనుడు ఎప్పుడు కూడా దేవుని మాట వెల్లడి, దేవుని వాక్యము వెల్లడి అభివృద్ధిలోనే వెలుగు కలుగుద్ది. నీ దేవుడు నిన్ను వెలిగించాలి, నిన్ను మండించాలి, నిన్ను నడిపించాలి అని అనుకుంటూ ఉంటే నువ్వు లోబడివే. గర్వంగా వెళ్ళిపోతానంటే చివరికి నువ్వు ఏమైపోతావో తెలియదు. దేవుని హస్తాన్ని కనుక నువ్వు విడిచిపెడితే నువ్వేమైపోతావు, నీ జీవితం ఎలా ఉంటుందో తెలియదు. నీ జీవితం నీకే తెలీదు. తెగిపోయిన గాలి పట్టలాగా వెళ్ళిపోతున్నావు. దేవుని హస్తానికి అప్పచెప్పుకోవట్లా, దేవుని హస్తాన్ని గట్టిగా పట్టుకోవట్లా. మరొక మాట చెప్తున్నాను. 147వ కీర్తన 6వ వచనము. ఆయన దీనులను యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలకు కూల్చును. మీరు గమనించారా? దేవుడట దీనులను లేవనెత్తుతాడట. ఇదిగో చాలా మంది దేవుని ఆరాధిస్తున్న వారే ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతున్నారు, లేకపోతే అనారోగ్యంలో పడిపోయిన స్థితిలో ఉంటున్నారు, ఆ అప్పుల సమస్యలో సతమతమవుతున్నారు. హలో, ఏ సమస్య అయితే నేను వెంటాడుతుందో ఆ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావేమో. కానీ నీ గుండెల్లో దీనత్వం అనేది నీలో ఉంటే దేవుడు నిన్ను ఏమంటే, ప్రభువా నన్ను కాపాడు, నన్ను లేవనెత్తు, నేను ఆర్థిక ఇబ్బందులు కొండ వెళ్తాను, అనారోగ్యం కొండ వెళ్తున్నా, సైతాన్ని శోధన కొండ వెళ్తున్నాను, లోపల నీవు దీనత్వం అనేది నీ గుండెల్లో ఉంటే దేవుడు వచ్చి నేను పైకి లేపుతాడు. దేవుడే కనుక నేను పైకి లేపితే ఎవరు అందరంత ఎత్తైన పర్వతం మీద దేవుడిని ఎక్కిస్తాడు. దేవుని స్తోత్రం. యోసేపుని హెచ్చించలేదా? హలో, కష్టాల్లో శ్రమలన్నింటిలో నుంచి దేవుడు విడిపించలేదా? దానియేలుని ఏమండి ఉన్నత శిఖరాల మీద దేవుడు ఎక్కించలేదా? యోసేపుని ఎక్కించలేదా? రూతుని ఏమండి మీరు గమనించలేదా? రూతుని హెచ్చించలేదా? ఎస్తేరుని హెచ్చించలేదా? దీనత్వం అండి, తగ్గింపు తత్వం అండి. గర్విష్ఠిగా ఉంటే నువ్వు దేవుని వాక్యం వినలేవు. గర్విష్ఠి నేను నీకు విరోధిని. వాక్యం శ్రద్ధగా వినరు. మీరు గమనించరా?
భక్తిహీనులు ఎవరు అంటే ఇక్కడ భక్తిహీనులు ఎవరు? గర్విష్ఠులు, మాట వినటువంటి వారు. భక్తిహీనులు మాట వినరు, అవిధేయులుగా ఉంటారు. మాట వినే రకం కాదు. నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నా మాట వినే పరిస్థితి లేదు. కాబట్టి నువ్వు భక్తిహీనుడు. భక్తిహీనులట దేవుడు కుప్పగూలు చేస్తాడట. దేవుడే కూల్చితే ఆయన భవిష్యత్తే లేదు. హర్షి గారు ఏంటి నేను అది బైబిల్ ఉందని చెప్తాను, నా సొంతంగా చెప్తాను, బైబిల్లో ఉందని చెప్తాను. నువ్వు కనుక దేవుడు నిన్ను లేవనెత్తాలనుకుంటే దీనత్వం నీ హృదయంలో ఉండాలి. ఏమండి? మృదుత్వం, దీనత్వం, సాత్వికం, మృదుత్వం, తగ్గింపు తత్వం, విధేయత. తగ్గించుకుంటే హెచ్చించబడతావు. గర్వంగా పోతే, అతిశయంగా ఉంటే. మీరు పిల్లలారా పెద్దలకు లోబడి ఉండండి. సంఘ బిడ్డలారా దైవ సేవకునికి లోబడి ఉండాలి. భార్యలారా మీ భర్తను లోబడి ఉండాలి. ఇదిగో నీ తండ్రి ఏ అబ్బాయిని చేసుకోమంటే నువ్వు ఆ అబ్బాయిని చేసుకోవాలి. తల్లిదండ్రులుగా నీ తల్లిదండ్రులు నువ్వు గౌరవిస్తే తండ్రి ముందు భవిష్యత్తును చూసి చెప్తాడు. నువ్వు తండ్రి కనుక నువ్వు విధేయత చూపిస్తే తండ్రి చెప్పిన అమ్మాయిని నువ్వు చేసుకోవాలి. తల్లిదండ్రులు ముంచుతారా అండి? తల్లిదండ్రుల భవిష్యత్తు నువ్వు కూలంతా నీకు వచ్చింది 10 సంవత్సరాలు, నీ తండ్రికి 50 సంవత్సరాలు, నువ్వు ఇప్పుడు వచ్చావు. ఏ అమ్మాయిని చేసుకోమంటే ఆ అమ్మాయిని చేసుకోవడం నీకు అది ఆశీర్వాదం. ఏ అబ్బాయిని నువ్వు వివాహం చేసుకోమంటే ఆ వివాహం చేసుకోవడం నీకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎదిరించడం కాదు. ఈ రోజున దైవ సేవకుడు ఎదిరించే వాళ్ళుగా ఉంటున్నారు. ఇది నేను దేవుని యొక్క ప్రతినిధిని. దేవుడు నేను ఈ స్థలంలో నిలబడ్డాడు, కానీ నిలబడ్డాను. దేవుడు ఇది చెప్పు అన్నాడు, అది చెప్తున్నా. ఆత్మ విషయమై జీరులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. క్రిస్మస్ దినాల్లో అందరూ ఎంతో మంది పోగయ్యారట, కానీ మందిరం అంతా ఫుల్ అయిపోయింది. కానీ యేసులేడే, నేను కోరుకుని యేసయ్య రావట్లేదే. ఎంతవరకు నీ బలమేంటో, నీ భాగమేంటో, నీ వస్త్రాలేంటో, నీ బంగారం ఏంటో అదే ప్రదర్శించుకుంటున్నావు. అదే ప్రదర్శించుకుంటే దేవుడు ఎందుకు వస్తాడా? దేవుడు ఈ సమయంలో దేవుడట దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. దేవుడు నిన్ను పైకి లేవనెత్తాలనుకుంటున్నావా? దేవుడు నిన్ను కూల్చేయాలనుకుంటున్నావా? దేవుడే కూల్చితే నీకు గమ్యమే లేదు. ఒకరిని హెచ్చించేవాడు ఆయనే, ఒకరిని తగ్గించేవాడు ఆయనే. ఐశ్వర్యము ఘనత ఆయన వల్ల కలుగుద్ది. జ్ఞానాధారము దేవుడే. అమ్మా, నీ సొంత బలంతో, నీ సొంత శక్తితో నీ పరిస్థితిని కొద్ది కూడా మలచలేదు. నీ సొంత జ్ఞానం, సొంత బలం అది దేవుని దృష్టిలో ఎట్టి పరిస్థితిలో పనిచేయదు. ఏమండి? ఎంతోమంది రోడ్డు మార్గంలో చనిపోతున్నారు. వాళ్ళ జ్ఞానం లేదనా? వారు చిన్న పాట పాడతాను. వినయము గల మనుష్యులను వర్ధిల్ల చేసేదావో, గర్విష్ఠుల గర్వము నడచి గద్దె నుండి దింపేదావో. వినయము గల మనుష్యులను వర్ధిల్ల చేసేదావో, గర్విష్ఠుల గర్వము గద్దె నుండి దింపేదావో. మాదు
చేసేదాము గర్విష్ఠుల గర్వమును నచి గర్వ నుండి తీసేదాము నాదు ఆశ్రయము అందరూ చేతులెత్తండి, స్తోత్రం చెప్పండి. హలో యేసు మహారాజుకే, రానున్న రారాజుకే, మన కొరకు రక్తం సిలువలో బలియాగమైన యేసయ్యకే, మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తున్న యేసయ్యకే. సౌలు ముగించైపోతున్నా, మీరు టైం చెప్పండి కదా, దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి దేవుని స్తోత్రం. మీరు గమనించిన సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని పని కొరకు ఎన్నుకోబడినవాడు. దేవుడు సౌలు గారు మొదటి ప్రారంభ దినాల్లో చాలా బాగా దేవునికి లోబడ్డాడు, దైవ సేవకులకు లోబడ్డాడు. ఎప్పుడైతే 2 సంవత్సరాలు గడిచిపోయినాయో ఆయనలో మొట్టమొదట సౌలు గురించి సమయం గారు ఏమన్నా తెలుసా? సమయలు, హలో, నీ దృష్టికి నువ్వు అల్పుడు అయినప్పుడు ఇశ్రాయేలులకు శిరస్సు అయితివి. నీ దృష్టికి నువ్వు అల్పుడు అయినప్పుడు ఇశ్రాయేలులకు శిరస్సు అయితివి. నీ దృష్టికి నేను అల్పుడుగా నువ్వు ఎప్పుడైతే భావించావో అప్పుడు నేను దేవుడు పైకి లేపాడు. ఇదిగో నీ దృష్టికి నేను అల్పుడిని, నేను ఎప్పుడైతే నువ్వు జీర్ణ చేసుకున్నావో గాడిదను వెంబడిస్తున్న నిన్ను, అత్యల్పుడు స్థితిలో ఉన్న నిన్ను దేవుడిని ప్రేమించి తన మహిమ కొరకు ఒక పదవినికి ఇస్తే, ఏమండి ఎప్పుడైనా మీ బిడ్డలో దేవుడు బిడ్డరా, హలో, ప్రారంభం బాగానే ఉంది కానీ ముగింపు విషాదకరంగా, ఏమండి ఎంతో భయంకరంగా ముగిసిపోయింది. కార్యారంభము కంటే కార్య అంతం వేరు. ప్రారంభము సమయాలు, అయ్యా సౌలా, నీ దృష్టికి నీవు అల్పుడు అయినప్పుడు ఇశ్రాయేలుకు శిరస్సు అయ్యావయ్యా. మీరు ఎప్పుడైనా నేను అల్పుండండి, నేను ఏదో తెలియదు, ఎంతో దేవుడు నన్ను తన కృపనిచ్చి ఏదో ఈ స్థలంలో నేను ఏదో చదువుకున్న వ్యక్తిని కాదు, ఇది యోగ్యత కలిగిన వాడిని కాదు, అయోగ్యునైనా దేవుడు నన్ను తన కళ్ళు నా మీద పడ్డాయి కాబట్టి ఇదొక దేవుడు నన్ను ఆకర్షించుకున్నాడు. దేవుని బిడ్డలో మన యొక్క జీవితాల్లో శిరస్సుగా జస్ట్ నేను మట్టిని నేను, కానీ దేవుడు నన్ను తన కృప చేత ఎన్నుకున్నాడు. దేవుడురా, నేను ఒక శిరస్సుగా, నేను నీ కుటుంబంలో ఒక శిరస్సుగా ఉండాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు శిరస్సుగా ఉండాలని. కానీ సౌలు ఏమండి దేవుని మాట వినలేదు. వినప్పుడు సమయం వచ్చి హెచ్చరిస్తున్నాడు. బుద్ధి లేని పని చేసావయ్యా, బుద్ధి లేని పని చేసావు. ఏమండి అతడు తన యొక్క దీనత్వాన్ని ఒక అవివేకమైన పని చేసావంటే సౌలు మీద విరివిరి చూశాడు. అక్కడ ఉన్న ఆ క్లాత్ని, ఆయన ధరించిన ఆ వస్త్రాన్ని ముట్టగానే నిలువున చీలిందట. పిచ్చుడు, నువ్వు హెచ్చరిస్తావా? బుద్ధులేని పని ఏంటి? నేను బుద్ధులేని ఉన్నా, నేను జ్ఞానం లేని ఉన్నా. ఏంటయ్యా ఏం చెప్తున్నావయ్యా పాస్టర్? నేను కొద్ది కూడా తగ్గించుకోలేదు. గర్వం పతాక స్థాయికి చేరింది. చివరికి ప్రవక్తాన్ని కూడా చూడాలి, గబుక్కుని పట్టుకున్నాడు, చిరిగిపోయింది. దేవుడు చెప్తున్నాడు ఆ రాత్రి, సౌలా, ఇదిగో నీ రాజ్యం నిలవదు,
నీ 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 ఈ రాజ్యం, ఈ సింహాసనం నేను ఇంకోటికి ఇవ్వబోతున్నాను, నువ్వు నాకు వద్దు అని పక్క దూసి పారేసాడు. నేను ఇంకొకరిని ఎన్నుకున్నాను. దేవుడే కనుక నీ ప్లేస్లో ఇంకొకరిని ఎన్నుకుంటే నీ స్థితి ఏమవుతుందో తెలియదు. దేవుడు తన కృపనిచ్చి ఇంతవరకు నిన్ను బలపరుస్తూ వచ్చాడు. ఆయన కృపే కనుక నీ మీద పోతే, మీరు గమనించరా, దావీదు అయ్యా ఇంత హెచ్చుదానికి తీసుకురావడానికి నేను ఏ పాటాడి, నేను ఏ పాటాడయ్యా, దిక్కులయ్యా, అందరి చేత నేను నిరాకరించబడిన వాడిని, నన్ను ప్రేమించడానికి ఇంత ఉన్నత స్థితిలో ఈ సింహాసనమా? హలో, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు కాదు, సౌలులాగా కాదు, తన జీవితకాలం అంతవరకు దీనుడిగా బ్రతికాడు. దీనుడిగా తన జీవితకాలం అంతవరకు దీనత్వాన్ని కాపాడుకుని ఒదిగి ఎన్ని ఉన్నా, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, సింహాసనం వచ్చినా ఒదిగి బ్రతికాడు. దేవుని కృప ఆయన ఆవరించింది. ఏమంటే శాశ్వతమైన కృప దేవుడు ఇచ్చాడట. మనకు ఇచ్చేదేమో కృపే, దావీదు గారికి ఇచ్చింది శాశ్వతమైన కృప. అబ్బో, ఎక్కడ లేనంత ఎత్తైన స్థాయిని దేవుడు చేర్చేశాడు దావీదు. నువ్వు తగ్గించుకుంటే హెచ్చరించబడతావు. నిజమేనయ్యా, ఈ ప్రార్థన అయిపోగానే వాక్యం నాలో ఈ గర్వం ఉందయ్యా, ఈ అతిశయం ఉంది, మాట ఇంట్లో ఈ పాపం నాలో ఉంది, ఇదిగో ఈ యొక్క అతిశయం నాలో ఉంది. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తావా? చేస్తూ మరొక మాట చెప్తున్నా, నేను ముగించేస్తున్నా. మీరు మరొక మాట చెప్తున్నాను, నేను ముగించేస్తున్నా. కీర్తన గ్రంథం 34వ కీర్తన 6వ వచనము. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. హలో, నీ దేవుడు నీకు జవాబు ఇవ్వాలి అంటే, నీ దేవుడు నీకు జవాబు ఇవ్వాలి అంటే నువ్వు దీనుడుగా ఉండి, దేవుడు చూస్తున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీనత్వము అంటే నేను నాదేం జస్ట్ అండి. సరే, నేను ముగిస్తున్నాను. మీరు గమనించారా, దీనుడు ఎంతమంది దీనుడుగా ఉంటారో వారి ప్రార్థన దేవుని చెవి ఎక్కి ఆలోచిస్తాడు. నీ వెంటనే నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేసి పైకి లేపుతాడు. మీరు దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క దీనుడుగా ప్రార్థించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసి నేను కొద్దిగా ఏమంటే 34వ 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనము. నీ మనస్సు మెత్తదనదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నువ్వు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రమును చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించి తిని. హోషేయ ఏమండి, ఆయన మంచి భక్తిపరుడే. ఏమండి, దేవుడు ఒక ఇశ్రాయేలుని, లేకపోతే దేవుని యొక్క ఉగ్రత, లేకపోతే దేవుని కోపం రగలబోతుంది అని విన్నాడు. తానుగా తన మనసును మెత్తని చేసుకున్నాడు. మెత్తనిగా ఈ స్థలమందు దాని కాపురస్తుల మీద దేవుడు పలికిన మాటలు విన్నప్పుడు నా సన్నిధిని నువ్వు తగ్గించుకొని నీ వస్త్రాలను చింపుకున్నావు. అలాగే దేవుడుగా నువ్వు తగ్గించుకున్నావు, గిరుడుగా మార్చబడ్డావు, నీ వస్త్రాలను చింపుకున్నావు, హృదయాన్ని చింపుకున్నావు. అయ్యో ప్రభువా, నీ విధేయత, నీ ప్రార్థన నేను చూచాను. ఎందరూ ఈ రోజునండి కఠినమైన హృదయాలు అండి, బండ హృదయాలు, ఎండిన కళ్ళలో నీరుండదు, ఏమైనా మోకాళ్ళు లేదు, ఎలా వచ్చారో అలాగా బలారాధన తీసుకుంటానండి. నీ హృదయం ఎలా ఉంటున్నావో, నీ హృదయం ఏ స్థితిలో ఉందో అది నువ్వు సరి చేసుకునే స్థితి. ఏమండి, విరిగి నలిగిన హృదయం. రాజుతో హోషేయ ఆ యొక్క రాజుని హెచ్చరించగానే లోబడిపోయాడు. దేవుడు లోబడే వారిని చూస్తాడండి. ఏమండి, నువ్వు లోబడుతున్నావా? స్ట్రైట్గా వెళ్ళిపోతున్నావా? అహంకారిగా ఉంటున్నావా? నీ బలాన్నో, నీ జ్ఞానాన్నో, నీ ఉద్యోగాన్నో ఆధారం చేసుకుంటున్నావా? హోషేయ నేను ముగించేస్తాను. ఆయన దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, నేను నీ పితరులతో నేను చేర్చుకుంటా, నెమ్మది గలవాడువై నువ్వు సమాధిలో చేర్చబడి వరకు ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పించోపాయము. నువ్వు మా దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు కీడు అనే వార్త నీ నోట, నీ కళ్ళతో నువ్వు చూడకుందువుగాక. నీ కుటుంబంలో కీడనే
వార్త నీ కుటుంబంలో భద్రత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఇదిగో పితరుల రాజ్య పితరుల ఏమండి ఆ యొక్క పితరుల ఎందుకు నువ్వు పరలోకానికి వెళ్తావు. అయ్యో అయ్యో నా యొక్క సేవకుడా, నువ్వు పరలోకాల్లో ఉంటావు నాతో పాటు. ఇది దేవుని యొక్క వాక్యంలో నువ్వు 6:31 యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాస్త్రములను కట్టడలను పూర్ణ మనసుతోను పూర్ణ హృదయముతోను కైకొనుచు ఈ గ్రంథమందు రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుచు యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్నాడు. మీరు గమనించారా? అయ్యా హలో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అబ్బో దేవుడు ఒక మాట మీరు ఎప్పుడైనా దేవుడు వాక్యం విన్నారు కదా, అయ్యా నా మీద ఏ ఉగ్రత నా మీద రానివద్దు, నేను ఎంతకాలం ఏమండి దేవుడు దీవులను పైకి లేపుతాడట, భక్తిహీనుని నేల కూల్చేస్తావట, నేను భక్తిహీనంగా ఉన్నాను, నువ్వు నేల నన్ను కూర్చోద్దు, నా భవిష్యత్తు ఆస్వాదించబడాలి. అయితే నేను వెళ్ళేటప్పుడు 2 నిబంధనలు, నీ పూర్ణ హృదయంతో నీ మాట వింటాను, నీ చిత్తం చేస్తా, పూర్ణ హృదయంతో పూర్ణ శక్తి కలిగి నేను బ్రతుకుతాను, నీ ఆజ్ఞలు నీ కట్టడలు నేను గైకుంటాను. 2వది నిబంధన చేస్తే దేవుడు దయగలవాడు, దేవుడు కనికరం గలవాడు, దేవుడు కృప గలవాడు. ఈరోజే నిన్ను తాకడానికి సిద్ధంగా ఉన్నాడు. మన దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. మీరు ఎప్పుడు కూడా నువ్వు కనుక గర్విస్తూ గర్వం ఏమండి నాశనం అవటానికి ముందు గర్వం నడుస్తుందట. నాశనానికి ముందు ఏ గర్వం నేను ఏలుబడి చేస్తుందో నాకు తెలియదు. ఏమండి పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు, శిలువ హలో నీకేముందో దాని వేతనం కొద్ది కూడా చూడబాకు, దాన్ని బట్టి నువ్వు గర్వించబాకు. ఆయన కృప చూపుతున్నా దేవుని బట్టే నువ్వు ఆయన కృప చూపిస్తుంటే నువ్వు బ్రతుకుతున్నావు, నేను బ్రతుకుతున్నాను. ఆయన అండ ఆయన హస్తం నీ మీద ఉంది కాబట్టే నువ్వు కనుక ఏది చూచి నువ్వు ఎప్పుడు కూడా నీ బలాన్ని నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకోబాకు. నీ డబ్బు నీతో ఉండదు. దేవుడు నువ్వు పడగొట్టక ముందే నువ్వు లేపబడాలి. గుండెల్లో దీనత్వం ఉంటే దేవుడు నిన్ను పైకి లేపుతాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు ఆయన. దేవుడిరా దీనుడని నేను మొరపెట్టినప్పుడు నీవు నాకు ఉత్తరం ఇచ్చింది. దేవుడిరా ఈ సమయంలో మనం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. యేసు ప్రభు రిక్తులుగా మార్చుకున్నాడు, దాసుని రూపం ధరించాడు. ఆయన ఎవరో తెలుసా? దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు యేసు, దేవుని యొక్క ప్రతిబింబము. ఆయన మన అద్దంలో చూసుకుంటే దేవుడు కనిపిస్తాడు యేసు ప్రభువులో. నన్ను చూసిన వాడు దేవుడు చూసినట్టే. అలాంటి దేవుడు, ఆ దేవుని క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉన్నారు. ఆయన కలిగి ఉన్న మనసు నువ్వు కూడా కలిగి ఉన్నాడు. ఆయన దాసుడుగా రిక్తులుగా చేసుకున్నాడు, చేతగాని వాడుగా చేసుకున్నాడు, తనగా తగ్గించుకున్నాడు, హెచ్చించబడ్డాడు. భూలోకంలో ప్రతి మోకాలు వంగునట్లుగా పౌలు గారికి కూడా దీనత్వాన్ని నేర్పాడు దేవుడు. హెచ్చిపోకున్నట్టు హెచ్చిపోతావేమో నీకున్న స్థితి, నీకున్న స్టేటస్ బట్టి నువ్వు అధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం ములుబెట్టా దాన్ని నువ్వు తీసే అనొద్దు. నేను నిన్ను వాడుకోవాలి అంటే దీనత్వం ఉండాలి. దీనత్వం. చిన్నపిల్లలు చూడండి, ఈ పిల్లల వంటి వారిది అయితేనే పరలోక రాజ్యం. దేవుడు దీన మనసు, ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఆయన కాడెత్తుకో. నువ్వు కూడా దీన మనసు కలిగిన వ్యక్తిగా మార్చబడాలి. దీనులను ఆయన పైకి లేవనెత్తుతాడు. దేవుడి ఆయన భక్తిహీనులను ఆయన నేలను పడేసేస్తాడు. ఆయనే పడగొడితే నీకు పైకి లేవటం నీ చేత కాదు. దేవుడు ఇంతవరకు లేపుతూ వచ్చాడు. దేవుడు నీతో అండగా ఆదరణగా ఉంటూ వచ్చాడు. ఆ దేవుడి వైపు చూడు తల్లి, నువ్వు ఆయన వైపు చూడు, యేసు వైపు చూడు. మీరు గమనించారా? ఆ యొక్క జాన్తో మాట్లాడాడట యేసయ్య, జాను నువ్వు నూతి దగ్గర కూర్చున్నావే, నువ్వు నాకు కావాలి, నీలాంటి వాళ్ళే నాకు కావాలి. నువ్వు వాళ్ళందరూ వాళ్ళు ప్రదర్శించుకుంటున్నారు, వారి వస్త్రాలు ఏంటో, వారి బంగారాన్ని ఏంటో ప్రదర్శిస్తున్నారు. సంఘానికి వచ్చి నా యొక్క బంగారు తాడు చూసావా, ఎంత మందంగా ఉందో, ఎన్ని కాసులో, నువ్వు చూసి ఆశ్చర్యపోవాలి. ప్రదర్శించుకుంటున్నారు. నువ్వు ప్రదర్శించుకోవడానికి బంగారం వేసుకొచ్చేది, ప్రదర్శించుకోవడానికి మంచి బట్టలు వేసుకుని వచ్చేది, ప్రదర్శించుకోవాలి. నువ్వు ఎక్కడ రేపు నువ్వు పరలోకంలో ఉండాలి అంటే నువ్వు
నువ్వు ఆత్మ విషయంలో నువ్వు దీనత్వం కలిగి ఉండు. నువ్వు దీనుడిగా ఉంటేనే నువ్వు ఏదైతే ఉందో అది చూడబాకు. యేసు వైపు చూడు. ఆయన దీనుడు, సాత్వికుడు, దీన మనసు గలవాడు. ప్రార్థన చేద్దాం. దేవుడు, నువ్వు దేవుని మాటకు లోబడే వ్యక్తిగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. దేవుని మాటకు నువ్వు పడచెవిని పెడితే, నువ్వు గర్భిష్టిగా తృణీకరిస్తే, నువ్వు పక్కన దేవుని వాక్యాన్ని కనుక నువ్వు పెడితే నువ్వు ప్రమాదంలో ఉన్నావు అని గుర్తుంచుకో. నీ జీవితం ఏ పాటిది? అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి ఉంది. ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. నీకు తెలుసా? ఆయన కృప ద్వారా దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. ఎన్నో ప్రమాదాలు నీకు జరగాల్సింది, ఎన్నో ప్రమాదాలు నీ మీదకి రావాల్సింది రానికుండా దేవుడు నిన్ను తప్పించాడు. నువ్వు అహంకారంగా ఉంటావని కాదు, అహంకారంగా ఉండటానికి కాదు. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకోండి. తల్లి, నన్ను కడుగు. నువ్వు నాకు కావాలి. నా జీవితం వ్యర్థం కానివద్దు. అయ్యో ప్రభువా, నేను దీన మనసు లేదయ్యా, తగ్గింపు లేదయ్యా. దీనుడు అయ్యా తండ్రి, దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు. అతని శ్రమలన్నింటిలో నుండి అతడు విడిపించాడు. తండ్రి, నేను సౌలు తండ్రి తన జీవితంలో 2 సంవత్సరాలే దీనుడిగా అల్పుడుగా ఉన్నప్పుడు గాడిదలు వెంబడిస్తున్నప్పుడు నువ్వు ఆయన్ని కనుగొని ఆయన కృప చూపిస్తే అహంకారిగా మార్చబడ్డాడు. ఆయన దైవ సేవకుడి మీదే చేంజ్ చేసుకోవాలనుకున్నాడు. అలాంటి ఆయన దౌర్భాగ్యమైన స్థితికి అతడు నెట్టబడ్డాడు. నా దోషాలు క్షమించాలి. చిన్న ప్రార్థన. హలో, నోరు తెలిస్తే మంచిది. అమ్మా, నోరు తెరిచి చిన్న ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన. నోరు తెరిచి చిన్న ప్రార్థన చేసుకోండి. నువ్వు కావాలయ్యా, నీ కృపే నాకు కావాలయ్యా. నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా. చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, చిన్న ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన. శాంతులు గారు చిన్న ప్రార్థన చేస్తారు. అయ్యా, బయట శాంతులు గారు చిన్న ప్రార్థన. తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు జరిగించిన ఈ ప్రార్థన కూడిక ద్వారా ప్రతి ఒక్కరికి మేలు కలిగినట్లుగా చేయి. ప్రతి ఒక్కరూ బలపరచబడినట్లుగా చేయి. దీనత్వము, విధేయత, తగ్గింపు వారికి కలుగునుగాక ఆయన. అలాగే ప్రభువా, యోషియా ఎలాగైతే తగ్గించుకొని నీ సన్నిధిలో బ్రతిమాలుకున్నాడో, హృదయాన్ని తిప్పుకున్నాడో, దీనుడిగా మార్చబడ్డాడో, మేము కూడా ఆ విధమైన జీవితం మాకు అనుగ్రహించండి అయ్యా. యేసయ్యా చెప్పమ్మా, యేసయ్యాను. నా జీవితం తెగిపోయిన గాలిపటం లాగా ఉండకూడదు. నీ స్వాధీనంలో నేను ఉండాలి అయ్యా. మంచిది నేను చూడాలి, నేను హెచ్చించబడాలి, నేను దీవించబడాలి. నన్ను కడుగునాయన, నన్ను బలపరుచునాయన. అయ్యా, నువ్వే తగ్గించుకున్నావయ్యా. అయ్యా నాయన, ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదగాలి, దీనత్వంలో ఎదగాలి. నాయన, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. నాయన, దుఃఖపడాలి, కన్నీరు కార్చాలి. అలాంటి కృప మా అందరికీ దయచేయి. నన్ను కడుగు, నీ సహాయం నాకు అనుగ్రహించు. నీ సన్నిధి మా మీదకి రాని, నీ కృప నా మీదకి రాని. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని ఈ యొక్క ప్రార్థన నీ బిడ్డలందరూ నీ సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారు. నీ ఆజ్ఞలు గైకుంటానని నీ సన్నిధిలో నిబంధన చేశారు. హృదయపూర్వకంగా గైకుంటాను. దానికి అనుసరించి వారు నడుచుకోవడానికి కృప దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.